సుమాంజలి సంతోషాల లోగిలికి స్వాగతం. మేము ఇప్పుడు మిచిగాన్ రాష్ట్రంలో ఉన్నాము. ఇక్కడ లేక్స్ ఉన్నాయి, అన్ని మంచినీటి సరస్సులు. వాటి పక్కనే ఒక ఎయిర్బిఎన్బిని అద్దెకు తీసుకున్నాము 3 రోజుల పాటు ఉండడానికి అని చెప్పేసి. దీంట్లో ఏమేమి సౌకర్యాలు ఉన్నాయో మీకు చూపిస్తాను. ఇంతకుముందు వీడియోలో పూర్వకాలంలో ఉన్నటువంటి ఇంట్లో అన్ని యాంటిక్ పీస్లు ఏ విధంగా ఉన్నాయో చెప్పాను కదా. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఇది మోడ్రన్గా ఎలా ఉందో చూద్దాం. చూడండి, ఇంటి ముందు ప్రాంతంలో మొత్తం మంచంతా గడ్డగట్టుకొని ఉంది. ఇది చూస్తూ ఉంటే నాకు అమర్నాథ్ యాత్రనే గుర్తుకొస్తుంది. అక్కడ కూడా దారమ్మట మొత్తము మంచు గడ్డగట్టిపోయి చాలా చూడ్డానికి మనోహరంగా అనిపించేది. ఈ ఇంటి వెనక భాగంలో చూస్తే మనకి లేక్ మొత్తము గడ్డగట్టిపోయి ఉంటుంది. అది చూడడానికి నిజంగా అద్భుతంగా ఉంటుంది అనుకోండి. ఇది మన మెయిన్ ఎంట్రన్స్. ఇది హాలు. మనం 2 రోజులున్నా 3 రోజులున్నా సౌకర్యవంతంగా ఉండొచ్చు. ఏ కిటికీలో నుంచి చూసినా కూడా లేక్ సీన్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ది గ్రేట్ లేక్స్ ఏమేమి ఉన్నాయో మనకు సైబీరియాలో ఉండే బైకాల్ మంచినీటి సరస్సు తర్వాత స్థానంలో ఉండేటువంటి లేక్ సుపీరియర్, తర్వాత మిచిగాన్ లేక్ మిచిగాన్, హ్యూరాన్, ఈరీ, కెనడాలోని ఒంటారియో, ఈ 5 సరస్సులు కూడా మంచినీటిని మనకు మంచినీటిని ఇచ్చేటువంటి సరస్సులు. ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయంట. కెనడాకి అమెరికా సంయుక్త రాష్ట్రాలకి సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి సరస్సులు ఇవి. చూడండి, కనిపిస్తుందా మీకు? ఎంత బాగా కనిపిస్తుందో వ్యూ అంతా కూడాను. మనము ఆ నీటిపైన నడవడానికి కూడా కొద్దిగా డెక్కు కూడా ఇచ్చినారు చూడండి. అక్కడ ప్రశాంతంగా కూర్చొని ఊగడానికి అన్నట్టుగా ఉయ్యాల ఉంది. ఇదంతా కూడా బయటి ప్రాంతము. చూడండి, లేక్ పైన మొత్తం ఏవో బండ్లు పోయినట్టుగా గిల్లల చక్రాల యొక్క గుర్తులు కూడా కనిపిస్తున్నాయి చూడండి. అద్భుతం కదా. ఇక్కడ కూడా మళ్ళీ మీకు సూర్యాస్తమయం చూపించే సమయమే ఉన్నట్టుంది. మళ్ళీ టైము సాయంత్రం అవుతుంది. ఇంకా ఎక్కడ చూడని తెల్లని మల్లెపూ లాంటి మంచే. మొత్తం ఈ ఇంటి చుట్టుపక్కల మొత్తం కూడా మంచే ఉంది. ఇది బార్బెక్యూ మిషన్. సాయంత్రం పూట కూర్చొని బార్బెక్యూ చేసుకోవచ్చు. గ్యాస్ అన్నీ ప్రతి ఒక్కటి ఉంది లేదు అనకుండా ఎయిర్బిఎన్బిలో సకల సౌకర్యాలు ఉంటున్నాయి. హాయిగా ఈ సీన్ని చూస్తూ ఆనందిస్తూ కూర్చోవడానికి చైర్స్, వాలు కుర్చీలు అన్నీ ఉన్నాయి. ఇది ఇంటి వెనక డెక్. 1-2 నిమిషాలు ఇక్కడ ఉండాలి అంటే చేతులు వేళ్ళు వణికిపోతున్నాయి. మాట్లాడడానికి నోరు కూడా తిరగటం లేదు. ఇది బేస్మెంట్ నుంచి బయటకు వచ్చేటువంటి దారి. చాలా బాగా అనిపిస్తుంది ఈ ప్రాంతం చూస్తూ ఉంటే. చూడండి, అలా ఆ డెక్ పైనుంచి ఎక్కేసి ఆ మధ్యలోకి పోయి కూడా నీటిని చూడవచ్చు. అసలు నీరంటూ లేదు, మొత్తం గడ్డగట్టిపోయింది. పైనుంచి నడవచ్చు. మంచును కొంచెం కూర్చి చూస్తే కింద నీళ్ళు కూడా ఉంటున్నాయి. చూడండి, ఆ నీళ్ళ పైన ఎంత మంచిగా సూర్యకిరణాలు పడుతున్నాయి ఆ మంచు పైన. ఇంకా లోపల ఏమేమి సౌకర్యాలు ఉన్నాయో చూద్దాం. అది కోట్ హ్యాంగర్. మా బుల్లి మహారాజు పైకెక్కకుండా మేము అడ్డం పెట్టుకున్నాం దీన్ని. పైన చూడండి, మొత్తము సముద్రం ఒడ్డు, నది ఒడ్డున ఏమేమి ఉంటాయో అట్లా
ఆ థీమ్ ఏర్పాటు చేసినారు. ఇక్కడ ఒక లైట్ హౌస్, క్యాప్టెన్, డక్స్, షిప్కు పాడైపోయినటువంటి భాగాలను కూడా డెకరేషన్కి వాడినాడు. ఇక్కడ ఓ చిన్న లైట్ హౌస్. ఈ సీజన్లో ఆకులు రాలిపోయి ఎండిపోయినటువంటి చెట్టు. ఇది ఆఫీస్ రూమ్. ఇంక ఇక్కడ ఏం లేదు. ఏ ఫోటో చూసినా, ఏ సీనరీ చూసినా మనకి సముద్రము, పడవలు, వాటికి సంబంధించినటువంటి దృశ్యాలను చూడటమే. క్యాప్టెన్స్కి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఇన్స్ట్రుమెంట్స్ అనుకుంటా, నావికి సంబంధించినటువంటివి. ఇక్కడ ఒక క్రూయిజ్ ఫోటో పెట్టుకున్నారు. ఇది కేవలం ఇట్లా టూరిస్టు ప్రాంతంలో టూరిస్టర్స్కి ఇవ్వడానికి మాత్రమే ఉంచినట్టున్నారు. లేక్ రూల్స్, వేకప్ స్మైలింగ్, సోక్ అప్ ద సన్, సిట్ బై ద ఫైర్, ఈట్ అండ్ డ్రింక్ ప్లెంటీ. ఇలాంటి కొటేషన్స్ ఎక్కడికి పోనీ ఉంటున్నాయి. బీ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ డే. ఇది లాండ్రీ రూమ్. ఇక మనం ఇంటి నుంచి బయటకు వచ్చినామంటే మన ఇంట్లో ఏమేమి సౌకర్యాలు ఉంటాయో అవన్నీ కూడా ఉంటాయి. ఇక ఎక్కడ ఏ ఇబ్బంది ఉండదు. ప్రతిదీ ఏ వస్తువు ఎక్కడ ఉందో కూడా ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇస్తారు, రాసి పెడతారు. లేదంటే మనకు ఇచ్చేటప్పుడే అందులోనే చూపిస్తారు. ఇది కిచెన్. కిచెన్ కూడా చూడండి ఎంత విశాలంగా ఉందో. కిచెన్లో ఫస్ట్ మా అమ్మాయి ఛాయ్ చేస్తుంది మా కోసం. ఇప్పుడు గ్రాడ్యుయేషన్ సెలబ్రేషన్ పార్టీ ఆ టీ పార్టీ? సరే, మనకు వ్యూవర్స్ పెరిగితే మనం పార్టీ చేసుకుందాం నీ సెలబ్రేషన్స్తోని. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కౌంటర్. బ్రేక్ఫాస్ట్ చేయండి, చాయ్ తాగండి, అన్నం తినండి, డిన్నర్ చేయండి, ఏమన్నా చేయండి, అన్నీ ఈ మంచం చూస్తూ చేయాల్సిందే. ఇది డైనింగ్ ప్లేస్. ఇవి ఇవి స్కేటింగ్ వారా? ఇక్కడ 2 పెట్టినారు. అదే మంచు మీద నడిచేటప్పుడు కాళ్ళకి వేసుకుంటారు కదా అవి. ఈ మంచుకు చలికి నోరు తిరగటం లేదు. హాయ్ నాన్న, చిన్ని బాబులు హాయ్ చెప్పు. ఏం చేస్తున్నావురా? ఇక ఈయన ఏదో కొడుక్కి సెటప్ చేస్తా ఉన్నాడు. వాడు అది ఇది తీసి పడిపోకుండా. ఆయన ఎలా ఉందో చూపిస్తాను రండి. చూడండి థీమ్ డెకరేషన్ అంతా ఎట్లా పెట్టేసినారో. చేపలు పట్టే వాళ్ళ, క్యాప్టెన్స్, రకరకాల బొమ్మలు, లైట్ హౌస్. ఇది అన్నట్టు ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే దాన్ని ఈ థీమ్తో నింపేసినారు. ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది. ఒక 2-3 ఫ్యామిలీలు వచ్చి ఇక్కడ చక్కగా ఎంజాయ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉందండి ఈ గెస్ట్ హౌస్. మనం గెస్ట్ హౌస్ అంటాము, వీళ్ళు ఎయిర్బిఎన్బి అంటారు. మంచి మహారాజా కుర్చీ. ఇటు వెళ్తే ఇక్కడి నుంచి చూస్తే మళ్ళీ మనకి హాల్ ప్లేస్ అంతా కనబడుతూ ఉంటుంది. టీవీ. టీవీ ఎవరు ఆన్ చేసిర్రా కన్నయ్య?
అని అంత ఇలా వెళ్ళామంటే ఇక్కడ ఇంకొక బెడ్రూమ్ ఇచ్చాడు. ఈ బెడ్రూమ్లోనే పిల్లల కోసం అని చెప్పేసి మళ్ళీ ఒక సపరేట్ ఏరియాలో ఇలా 2 బెడ్స్ అమర్చారు చూడండి. అసలు వీళ్ళ లైఫ్ స్టైల్కి మెచ్చుకోవచ్చు. ఇల్లు అంటే ఇల్లు ఆ విధంగా ఉండాలి అన్నట్టుగా ఉంటుంది. అన్నీ సకల సౌకర్యాలతోని, కబ్బోర్డ్, ఈ 2 బెడ్రూమ్స్కి కామన్ టాయిలెట్ ఇచ్చాడు. చూడండి ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారో. ఇక్కడి నుంచి చూసినా మనల్ని మంచు వదిలిపెట్టదు. పైనుంచి కూడా చూడవచ్చు మంచుని. ఏంటిదిరా అది? మనకి ఆలోచన లేదు క్రిప్ సెట్ అవుతుంది. ఇప్పుడు మీకు బేస్మెంట్ చూపిస్తాను రండి. ఇంకా సర్ప్రైజ్ ఏం లేదు, అన్ని ఒకే వీడియోలు చూపించేసేద్దాం. ఇంకొక సర్ప్రైజ్ ఉంది. బేస్మెంట్ చూడాలంటే రేపటి వీడియో చూడమని. ఓకే, మీకు ఈ బేస్మెంట్ అంతా చూడాలని ఉందా? అయితే రేపటి వీడియోలో చూడండి. ఈరోజు ఇంతవరకే మరి. ఓకేనా? నచ్చిందా? నచ్చితే మరి ఏం చేయాలో మీకు తెలుసు కదా. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.